నమస్కారం అందరికీ మిత్రులారా. మే 13 తారీఖు ఎలక్షన్స్ కాబట్టి కొన్ని అంశాలు నేను మాట్లాడదలుచుకున్నా. కుంట భూములోనికి రైతు భరోసా, రైతు బంధు, సెంటు భూములోనికి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం. ఓకే, మరి ఆ కుంటా సెంటు లేనోడు ఏ బంధు కట్టడం వండుకోవాలి? ఎవరైనా అడిగినరా? నిజమైన ప్రభుత్వ పథకాలు ఒక నిజమైన పేదవానికి అందాలి, రైతులకు చేయాలి. రైతులకు ఎంత వేసినా తక్కువనే. రైతు అన్న ఉంటేనే దేశం బాగుపడుతుంది. రైతు జవాను ఈ రెండు ఉన్నప్పుడే దేశం బాగుపడుతుంది. కానీ మొన్న 52 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. ఎవరైనా మాట్లాడిన అయ్యా? అదొక సెలబ్రిటీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ చనిపోతే, అకారణంగా ఏదో విషయంలో చనిపోతే రోడ్డు మీకు వచ్చి రాస్తారోకలు ధర్నాలు చేస్తారు. మరి మొన్న 56 మంది దాదాపు గరీబులు చనిపోయారు. కనీసం ఎవరైనా పట్టించుకుందా? ఏమైందని చెప్పి అడిగినరా? కనీసం అడిగే ప్రయత్నం చేసిండ్రా? ఇంకో విషయం, కొంతమంది కార్యకర్తలు చెప్తున్నా, అన్ని పార్టీలకు సంబంధించి వాళ్ళైతే తెల్లవారితే పిల్లలను గుర్తు చేసుకుంటారో లేడో కానీ నరేంద్ర మోడీ అది, రాహుల్ గాంధీ ఇది, వాళ్ళ ఇది, ఇలాది. అది అయ్యా, ఎవరు మనకేం చేయరు. నువ్వు అడుగు, నీకేం కావాలనో, నీ బతుకు దేరు అడుగు, నీ పిల్లలతో ఎలా పోయి ఏం కావాలో వాళ్ళ కోసం నువ్వు అడుగు. అలా అడిగినంత వరకు, వాళ్ళ భజన వేసుకుంటూ పోయినంత వరకు మన బతుకులంతా ఇంతే. ఒకసారి ఆలోచన చేయండి. నీకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నీకేం కావాలో అన్నీ చెప్పి ఇప్పుడు మన తానికి వస్తారు. ఇప్పుడు జోగొడతారు, బుజ్జగిస్తారు. మన అవసరానికి వాళ్ళు వాడుకుంటున్నారు. వాళ్ళు మన అవసరాల కోసం ఉన్నారు, మన వాళ్ళ అవసరాల కోసం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన కోసం ఏమైనా చేస్తారు. దాని తర్వాత ఒక ఛాయ్ దాపమని ఎవరైనా ఒక ఛాయ్ ఎవరు దాపరు. కజ్జి